హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఏప్రిల్ నెల జీతాలు మరియు పెన్షన్ బిల్లులలో ఇప్పుడే భారీ కదలిక అయితే రావడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక బిల్ అయితే గమనించొచ్చు. పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్‌బీఐ ఈకుబెర్ అని అయితే చూపిస్తుందనమాట. అంటే మనకు ఈరోజు ఉదయం నుంచి కూడా బిల్లులన్నీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే స్టేజ్‌లోనే ఉండిపోగా ఒక్కసారిగా సాయంత్రం 5 గంటల తర్వాత నుంచి బిల్లులలో భారీ కదలిక అయితే ఏర్పడింది. అంటే బిల్లులైతే ఒక్కసారిగా ఆర్‌బీఐ ఈకుబెర్ స్టేజ్‌కైతే చేరుకుంటున్నాయి. ఇది కర్నూలు సర్వీస్ పెన్షనర్ సంబంధించిన బిల్లు. సో, ఈ బిల్లు టైం అయితే చూడొచ్చు 5 గంటల 27 నిమిషాలకు టైం అయితే గమనించొచ్చు. ఈ టయానికైతే మన మిత్రులు కామెంట్ ద్వారా తెలియజేశారనమాట. ఈ బిల్లయితే ఆర్‌బీఐ ఈకుబెర్ స్టేజ్‌కి చేరుకుంది. తరువాత ఆల్ పెన్షనర్ బిల్స్ ఆఫ్ 2026 ఏప్రిల్ ఆర్ వెంట్ టు ఈకుబెర్ అని చెప్పేసి మిత్రులు కామెంట్ చేశారు. టైమింగ్ చూడొచ్చు 5 గంటల 36 నిమిషాలకి. సో, అంటే ఒక్కసారిగా పెన్షనర్ బిల్స్ అన్నీ కూడా ఈకుబెర్ స్టేజ్ వైపుకైతే కదలిక మొదలైంది. తర్వాత ఏలూరు డిస్ట్రిక్ట్‌లోని చింతలపూడి ఎస్టీఓ పరిధిలో సర్వీస్ పెన్షనర్ యొక్క బిల్ అనేది ఈకుబెర్ స్టేజ్‌కు చేరుకున్నట్టు మిత్రుడు 5 గంటల 37 నిమిషాలకైతే కామెంట్ ద్వారా తెలియజేశాడు. మరి ఈ బిల్లు గూడా మనకైతే కదలిక ఏర్పడింది కాబట్టి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. చింతలపూడి ఎస్టీఓ పరిధి, ఏలూరు జిల్లా. ఈ పరిధిలోని వారు చెక్ చేసుకొని మీ బిల్లు గూడా ఈకుబెర్‌కి వెళ్ళి ఉన్నట్టు తెలుస్తోంది. తర్వాత పెన్షన్ ప్రెజెంట్ పెన్షన్ బిల్స్ ఈకుబెర్‌కి వెళ్తున్నాయి సార్ అనైతే అంటున్నారు. తర్వాత మరొక బిల్ నంబర్ వచ్చేసి 2026/15182226 అనే ఈ బిల్ వచ్చేసి ఈకుబెర్‌కైతే వెళ్ళింది. సో, బిల్ నంబర్ అయితే చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఆర్‌బీఐ ఈకుబెర్ స్టేజ్‌కైతే చేరుకుందనమాట 5 గంటల 51 నిమిషాలకి. మరొక బిల్లు 15125554 అనే బిల్ కూడా ఆర్‌బీఐ ఈకుబెర్ స్టేజ్‌కైతే చేరుకుంది. ఇక్కడొక స్టేటస్ చేయడం అనేది జరిగింది ఒక బిల్లుకి సంబంధించి. ఇది పేమెంట్ ప్రాసెస్ వచ్చేసి ఈకుబెర్ అనైతే చూపిస్తుందనమాట. మరి ఈకుబెర్‌కు చేరుకున్న ఏప్రిల్ నెల జీతాల బిల్ అది. ఉద్యోగులకు సంబంధించి జీతాల బిల్లులు కూడా ఆర్‌బీఐ ఈకుబెర్ స్టేజ్‌కైతే చేరుకుంటున్నాయి. మరొక బిల్ నంబర్ 2026 -1538,545 అనే బిల్ కూడా ఆర్‌బీఐ ఈకుబెర్ స్టేజ్‌కైతే చేరుకుంది. సమయం 5 గంటల 34 నిమిషాలు ఆ టయానికి. సో, ఈ విధంగా ఈకుబెర్‌కి చేరుకున్న బిల్లు అన్నీ కూడా రేపు టుడే టుడే ఆర్ టుమారో అయితే ఈరోజు అర్ధరాత్రికి లేదా రేపు మార్నింగే బిల్లులో క్రెడిట్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. సో, మాక్సిమం టుమారో క్రెడిట్ అవ్వచ్చు అనైతే మిత్రులు తెలియజేస్తున్నారు. ఒకవేళ అయితే ఈరోజు అర్ధరాత్రి తర్వాత క్రెడిట్ అవ్వచ్చు. మరొక బిల్ నంబర్ అయితే స్క్రీన్‌పై అయితే చూడొచ్చు. 2026-15482005 వచ్చేసి ఈ బిల్లు ఈకుబెర్ స్టేజ్‌కైతే చేరుకుందనమాట. మరొక బిల్ నంబర్ అయితే 1519,485 అనే బిల్ కూడా ఆర్‌బీఐ ఈకుబెర్ స్టేజ్‌కి చేరుకుంది. సమయం అయితే 6 గంటల 2 నిమిషాలకి. అంటే ఒక్కసారిగా చకచక బిల్లులని ఈకుబెర్‌కి ఎలా వెళ్తున్నాయో చూడండి ఫ్రెండ్స్. అలాగే ఎక్కువ మంది విశాఖపట్నం సీతమ్మ ధార నుంచి కూడా కామెంట్ చేసి తెలియజేశారు. ఫ్యామిలీ పెన్షన్ మరియు సర్వే పెన్షన్స్ అన్నీ కూడా ఈకుబెర్‌కైతే చేరుకుంటున్నాయి. సీతమ్మ ధార ట్రెజరీ పరిధిలో ఒకసారి చెక్ చేసుకోండి. మరొక బిల్లు 153205 బిల్లు కూడా ఈకుబెర్‌కి చేరుకుంది. తర్వాత 6548,122 బిల్ కూడా ఈకుబెర్‌కైతే వెళ్ళింది. తర్వాత 1532,045 అనే బిల్లు ఇవన్నీ కూడా ఈకుబెర్‌కైతే చేరుకున్న బిల్సే. రేపు మార్నింగ్ 8 తర్వాత నుండి క్రెడిట్ అవుతాయని మిత్రులు అంచనా వేస్తూ ఉన్నారనమాట. సో, మోస్ట్‌లీ ఈరోజు నైట్ లేదా రేపు మార్నింగ్ నుంచి ఖచ్చితంగా అయితే
డబ్బులు జమ అవుతుందనేది తెలుస్తుంది. మరి 2 బిల్లులైతే ఇక్కడ కింద చూడొచ్చు. 15213331 అలాగే 14371169 ఈ బిల్స్ అన్నీ గూడా దాదాపు ఆల్‌మోస్ట్ ఈ కుబేర్ స్టేజ్‌కైతే చేరుకొని వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ నుంచి ఆర్‌బీఐ కుబేర్ స్టేజ్‌కి చేరుకున్నాయి. ఒకవేళ ఈరోజు ఈవినింగ్ లేదా అర్ధరాత్రి సమయానికి బ్యాచ్ నంబర్స్ అలాట్ అయినా అవి రేపు ఉదయం అయితే ఖచ్చితంగా జమ అవుతాయని చెప్పవచ్చు. సో, ఇది ఫ్రెండ్స్ ఏప్రిల్ నెలకు సంబంధించి జీతాలు, పెన్షన్ బిల్లులో వచ్చిన కదలిక. ఇలాగే బిల్లులో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. అలాగే మీ బిల్ స్టేటస్ కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.